పళని మురుగన్ మహత్యం. అంతుబట్టని నవపాషాణం. అటు చరిత్రకి, ఇటు శాస్త్రీయతకి అందని అసాధారణ నైపుణ్యానికి, విజ్ఞానానికి చూడచక్కని ఆనవాళ్లు భారతీయ దేవాలయాలు. వాస్తు నిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే, మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని. అలాంటి వాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 దివ్యక్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఈ పుణ్యస్థలాన్ని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది. అందులో పాల్గొన్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల నమ్మకం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు. నిరవధికంగా 16 గంటల పాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైకాసి, అగ్ని నక్షత్రం ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేరరాజు చేర్మన్ పెరుమాళ్ పునర్మించినట్లు, ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. నిజానికి విగ్రహం క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాటిదని, చాలా కాలం నిర్లక్ష్యానికి గురైందని చేరమన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు. మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండ మీద ఉన్న ఈ నక్షత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతోనూ, రోప్వే లాంటి సౌకర్యాలు ఉన్నాయి. గర్భగుడిలోని స్వామి 10 ఏళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకొని కౌపీనధారిగా దర్శనమిస్తాడు. అన్నీ వదిలేసి నన్ను చేరుకో అన్నదే స్వామి అలా కనబడడంలోని అంతరార్థమట. ఇక్కడి సుబ్రహ్మణ్యుణ్ణి దండాయుధపాణి, బాలసుబ్రహ్మణ్యం, మురుగన్, శరవణన్ ఇలా రకరకాల పేరుతో కురుస్తారు. స్థల పురాణం. ప్రమథగణాలకు అధిపతిని చేసేందుకు కుమారుడిద్దరికీ శివుడు పెట్టిన పరీక్షల్లో ఓడిన కుమారస్వామి నిరాశతో ప్రస్తుతం పళని ఆలయం ఉన్న పర్వతం మీదకు చేరుకొని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించి, ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకు అధిపతివి నీవే అని చెబుతూ జ్ఞానఫలని అందించారట. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండ మీదే కొలువుంటానని తల్లిదండ్రులకు చెబుతాడు. దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుందని శివుడు వరమిస్తాడట. తమిళంలో పలం అంటే ఫలం, నీ అంటే నీవు అని అర్థం. అందుకే ఇది పళని అయిందట. కావడి ఉత్సవం. దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమై అగస్త్య మహాముని దగ్గరకు వస్తాడు. శరణు కోరిన వాడిని చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి 2 కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి, సత్యగిరి అనే 2 పర్వతాలను కావడిలో భూమి మీదకు తీసుకువస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువవడంతో కావడిని కింద పెట్టి సేద తీరుతాడు ఇడుంబుడు. కావడిని మళ్ళీ పైకెత్తబోతే అది లేవదు సరికదా. అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు కొండ మీదకు పరిగెడతాడు. చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి కావడితో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్లకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది. కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తుడు నన్ను కొలుస్తారని చెబుతాడు. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూది, తేనె, పూలు వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందని, దాంపత్య దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఏమిటి నవపాషాణం? పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు పళని ఆలయాన్ని తప్పక దర్శించేవారు. ఆలయంలోని మూల విరాట్టుని దర్శించుకుని తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు తొలగిపోతాయని నమ్మేవారు. దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే కానీ
ఇక్కడి స్వామిమూర్తిని 9 రకాల విష పదార్థాలతో బోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడట. అందుకే దీన్ని నవపాషాణం అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త, 9 అని, పాషాణ అంటే విషం, కనిసం అని అర్థాలు ఉన్నాయి. బోగర్ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటి నుంచి 9 విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారు చేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో 9ంటిని సేకరించి ఈ నవపాషాణాన్ని చేశాడని మరికొందరు సిద్ధ వైద్యులు చెబుతున్నారు. ఎలా చేసినప్పటికీ ఔషధ గుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలు, పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి ఊరు భాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్ఠురోగం నయమయ్యేదని అంటారు. క్రమేణా ఆ భాగం అరిగిపోవడంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట. ఈ విగ్రహానికి స్వేదం పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందని, గంధంతో పాటు కారే నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని అంటారు. వీటిని వడిసి పట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు. దీన్నే కౌపీన తీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అయితే విగ్రహాన్ని లక్షల కొద్దీ బ్యాక్టీరియాతో చేసి ఉంటారని, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలకు వెళ్ళి వాటి సంఖ్య పెరగడం వల్లే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారమన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన. ఎవరి సిద్ధబోగన్ క్రీస్తు పూర్వం 550 300 కాలానికి చెందిన బోగర్ పళని కొండల సమీపంలోని వైకావూర్లో జన్మించాడు. ఈయన తన తల్లి, తాతల దగ్గర విద్యను అభ్యసించి కాలంగినాథర్ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడని ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట. కారణమేంటనేది తెలిసేది కాదు. దాంతో బోగర్ కలియుగంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్ విగ్రహాన్ని రూపొందించి పూజించాడట. కన్నివాడిలోని మైకన్న సిద్ధర్ గుహలో పులిప్పాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో బోగర్ దీన్ని తయారు చేసి పళని కొండ మీద ప్రతిష్ఠించాడని, ఆపై విగ్రహాన్ని పాలు పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడని చెబుతారు. విగ్రహం ఉన్న కొండ కింద గుహలోనే బోగర్ జీవ సమాధిలోని వెళ్ళినట్లు చెబుతారు. తమిళనాట పేరొందిన 18 మంది సిద్ధుల్లో కాలంగినాథర్ ఒకరు. గురువైన కాలంగినాథర్ చివరి కోరిక మేరకు బోగర్ తన విద్యను వ్యాప్తి చేసేందుకు చైనాకు వెళ్ళినట్లు, శ్రీలంక మీదుగా తామ్రపర్ణియన్ అనే సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లు సప్తకందలో రాసుకున్నాడు. పులిప్పాని వంశీకులు 16వ శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో ఉండేవారనడానికి ఆధారాలున్నాయి. పైగా ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులెందరో ప్రయత్నించారు. కానీ ఏమిటనేది తెలియలేదు. అయితే గట్టిలింగం, గుర్రం పన్ను, నల్ల పాషాణం, రససింధూరం, తెల్ల పాషాణం, రక్త పాషాణం, కంబి నవరసం, కౌరి పాషాణం, శీలై పాషాణం ఇలా 9 రకాల విషపూరిత ఔషధ మూలికలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారని కొందరంటారు. ఆ మూలికల కోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారని అంటారు. అందుకే పళని మురుగన్ నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు, అంతుపట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం. పంచామృతం, లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తుకొచ్చినట్లే పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తుకు వచ్చేది పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మహత్తరమైన రుచి, ఔషధం, పోషక గుణాలున్న ప్రసాదం. ఇది కొన్ని నెలలు నిల్వ ఉంటుందట. ఎంత బాధపడితే అంత రుచి అని అంటారు. అందుకే స్వామివారి దర్శనాంతరం ఆ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెనుతిరగరు. పళని కొండల్లోని విరుప్పాచి అనే ఊళ్ళో మాత్రమే పండే వేలడంతలు సైజు తీయని అరటి పండ్లను చిదిమి దానికి కంజియం ప్రాంతంలో పండించే చెరుకుతో చేసిన ముడి పంచదార చేర్చి ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, యాలకులు, నెయ్యి, సరైన పాలలో కలిపి తయారు చేస్తారు.